రైట్ నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను సింహాద్రి మనం చూసినాం ఆల్రెడీ కరోనా నుండి వచ్చే కష్టాలు చూసినాం ఆ రోగం ఎట్లాంటిదో చూసినాం దానివల్ల ఎదుర్కొనే ఇబ్బందులు చూసినాం కొన్ని లక్షల ప్రాణ నష్టాలు కూడా చూసినాం అయితే ఇక అయిపోయింది ఒక 2 ఏళ్ళు లాక్డౌన్లో ఉన్నాం ఇంటికే పరిమితమైనాం ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి ఎన్నో ఇబ్బందులు అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇక అది ఒక వర్ణనాతీతం కొందరికి సంతోషాన్ని ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రాణాలు కోల్పోయిన వారికి వారి కుటుంబ సభ్యులకు బాధ ఉంటుంది అట్లా రకరకాలుగా ఊహించని ఇన్సిడెంట్లో ఒక కరోనా వల్ల ఎన్నో జరిగినాయి ఎన్నో నష్టాలు కావచ్చు ఎకానమీ పడిపోవడం కావచ్చు ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కావచ్చు ఆరోగ్యం క్షీణించి చచ్చిపోవడం కావచ్చు ఇటువంటివన్నీ జరిగినాయి మరి ఆ కరోనా వచ్చింది 2 ఏళ్ళు ఉన్నది చుట్టం చూపు లేకపోయింది ఇప్పుడు అంతా అయిపోయింది నిమ్మలంగానే ఉన్నాము అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ వందల సంఖ్యలో దేశంలో కరోనా కేసులు మొదలవుతా ఉన్నాయి కేరళలో చూసుకోవచ్చు 189 కరోనా కేసులు అఫీషియల్గా అక్కడి గవర్నమెంట్ చెప్పేసింది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా 600-700 దాకా కరోనా కేసులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఏపీలో కూడా వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా పెరుగుతున్నది అంటే మనకు చాలా స్పష్టత అవుతూ ఉన్నది ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది మనకు అనుభవం ఉన్నది కరోనా ఎటువంటిది దానివల్ల వస్తే ఇబ్బందులు ఏందన్నది అంత తీవ్రమైన స్థాయిని చూసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా కూడా గవర్నమెంట్ దీనిపైన స్పందిస్తలేదు అసలు నిజంగా వచ్చింది రాష్ట్రంలో చొరబడ్డది అఫీషియల్గా ఈ యొక్క గవర్నమెంట్ డాక్టర్లే చెప్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అడ్మిట్ అవుతూ ఉన్నారు పేషెంట్లు ఇది కరోనా నిర్ధారించబడ్డ తర్వాత కూడా ఒక దిశానిర్దేశాలు లేవు ప్రజలను అలర్ట్ చేసేటోళ్ళు లేడు వైద్య సదుపాయాలు సమకూర్చేటోళ్ళు లేరు ఏమీ చేస్తలేరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తలేరు ఇంత జరిగి ఇన్నిసార్లు దెబ్బలు తిని పడ్డ తర్వాత కూడా ఇంకా కూడా గవర్నమెంట్లు స్పందించకపోతే దీనిపైన ప్రజలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే మళ్ళా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పకపోతే ఏం బీకడానికి ఉన్నట్టు వీళ్ళందరూ కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఆయా స్టేట్ల యొక్క స్టేట్ గవర్నమెంట్లు కావచ్చు ముఖ్యమంత్రులు అందరూ కావచ్చు మంత్రులు కావచ్చు డిప్యూటీ సీఎంలు కావచ్చు ఉప ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అది ఎంతమంది పసిపిల్లలు ఇమ్యూనిటీ పవర్ లేక వృద్ధులు అమాయకులు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఆ రోగానికి గురై చచ్చిపోయినారు కదా పోలీసులు డాక్టర్లు నిద్ర లేక రేయి పగలు అనేది ఏమీ లేక ఎంత కష్టపడి వాళ్ళ యొక్క విధులను వాళ్ళు నిర్వర్తించారో చూసినాం కదా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా అటువంటి పరిస్థితి మరి గతంలో దేశమంతా ప్రపంచమంతా నెలకొన్నది లక్షలాది మంది అమాయకులు బలైపోతే కనీసం ఆ శవాలకు చావు కూడా చేయలేని పరిస్థితి అంతా చక్కగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతే ఘనంగా మనం పాడెత్తుకొని పూలు జల్లుకుంటా పేలాలు జల్లుకుంటా డప్పులు కొట్టుకుంటా ఆడుతా పాడుతా పోతారు కదా అట్లే చేస్తారు కదా చివరి కోరిక ఆయన సంతోషంగా ఉండాలని డ్యాన్సులు చేసుకుంటూ కూడా పోతారు కదా కొన్ని కార్యక్రమాలు ఉంటే సాంప్రదాయ ప్రకారం ఈ దేశంలో హిందువుల జనాభా ఎక్కువ అంటారు కదా హిందూ సాంప్రదాయాల ప్రకారం మరి ఒక్కొక్కలాగా చావు చేస్తారు మరి ఆ కరోనా వచ్చిన టైంలో కనీసం వారి వ్యక్తికి వారు ఒక సాంప్రదాయబద్ధంగా చావు చేసే పరిస్థితి కూడా లేకుండేది తీసుకుపోయి ఎక్కడో పెద్ద గుంత కొడితే ఆ గుంతల శవాలను పాలించి మట్టి గోడిపోయిన పరిస్థితులు కూడా ఉండే కదా ఉండేనా లేదా అటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు అటువంటి రోగం అంత ప్రమాదకరమైన రోగం తిరిగి మళ్ళీ వస్తుందన్నప్పుడు మరి ఎందుకు గవర్నమెంట్లు దీనిపైన స్పందిస్తారు పోనీ అబద్ధాలు ఉట్టి కట్టుకథలు అనుకుందామంటే మీ గవర్నమెంట్స్లో ఉన్న ఆ యొక్క డాక్టర్లు సిబ్బందులు వాళ్ళే వీళ్ళు క్లారిటీగా ఇస్తూ ఉన్నారు వాళ్ళే స్పష్టం చేస్తూ ఉన్నారు అఫీషియల్ నోట్స్ వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇన్ని కోవిడ్ కేసులు వచ్చినాయి ఇన్ని కరోనా కేసులు వచ్చినాయి అని చెప్పి మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్పందిస్తలేదు వాస్తవానికి ఇండియా బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి దేశం బాగుండాలి అని అనుకునేటోడు దేశానికి ఒక ముప్పు వస్తుందంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రం బాగుండాలి అనుకునేటోడు రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుండొచ్చు మరి హైదరాబాద్లోనే ఈ తెలంగాణ మొత్తం జనాభాలో హైదరాబాద్లోనే 1.5 కోటి జనాభా ఉంటారు ఎంతోమంది హైదరాబాద్కి వస్తుంటారు పోతుంటారు ఒక ఫెమిలియర్ సిటీ ఇది ఈ కంట్రీలో మరి ఇటువంటి హైదరాబాద్కు అటువంటి రోగం రాకుండా వచ్చే కంటే ముందే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ చేస్తూ ఉందా అసలు ఒక్కడికి పట్టింపు లేదు ప్రజలకు కూడా ఎట్లా తెలుస్తుంది ఎప్పుడైనా కూడా మామూలుగా ఎవరికైనా కూడా ప్రజలు ఎట్లా అంటే పిల్లలు లెక్క ఇది కొంచెం సిల్లీగా అనిపిస్తుండొచ్చు కానీ బట్ వాస్తవమే ఏదైనా గుర్తుపెట్టుకోండి అందరి వ్యక్తిత్వాలు అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండవు ఒక పిల్లోడికి మనం పట్టుకొని ఒక చిన్న పిల్లోడికి పట్టుకొని ఉట్టిగానే అది ఏముండదు అదంతా శూన్యం ఉట్టి శూన్యం దిక్కు చూపిస్తూ ఏదో మనం దయ్యం అని అనుకో
భయపడతారా లేదా? ఉట్టి శూన్యాన్ని చూపించి జేజ మొక్కు అని అంటే మొక్కుతారా లేదా? అమ్మాయికు ఇప్పుడు ఇది కూడా ఏ కరోనా లేదు, ఏం లేదు, లొట్టపీసు లేదు, ఏ పోరి అంటే జనాలు అమ్మ మా ముఖ్యమంత్రి చెప్పిండని హడావిడిగా తిరుగుతారు. రోగాలు వచ్చి మొత్తం ఆరోగ్యవంతం క్షీణించి చచ్చిన తర్వాత ఏం చేస్తాం? అట్లనే మీరు కూడా కరోనా వస్తుంది, ఇబ్బందులు అయితే గతంలో అయిన కంటే ఇంకా తీవ్రమైన పరిస్థితులు కూడా వస్తుండొచ్చు. లాక్డౌన్ 2 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు పెట్టే పరిస్థితులు వస్తుండొచ్చు. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు ధరించాలి, ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో తిరగొద్దు అని మరి ప్రభుత్వాలు కూడా ప్రజలకు దిశానిర్దేశం చేయాలన్నా? ఒక్కడికి నోరు వస్తలేదు, ఒక్కడికి నోరు వస్తలేదు. మీ సొమ్మేమన్నా తింటాం, మీ నాలుకలు ఏమన్నా అరిగిపోతాయి, మీ పనులు ఏమన్నా నూసిపోతాయి. ప్రజలకు ఒక 4 మంచి మాటలు చెప్తే రోజు ముచ్చట్టు పొద్దున్న లేచిన కాంచెలు సాయంత్రం దాకా భలే తిట్టుకుంటారు. వాడు 100 కోట్లు దోసుకుండు, వీడు 100 కోట్లు దోసుకుండు భలే అంటారు. ఒక్క కోటి రూపాయలు కూడా ఏడ కనిపించాయి. మళ్ళా ఇప్పుడు దోసుకునే తిరిగి వెనక్కొస్తాయంటే ఈ ఉద్దర పంచాలే తప్ప మరి ప్రజల గురించి ఆలోచిద్దాం, ప్రజల కష్టాల గురించి ఆలోచిద్దాం, గిసోటి రోగాలు రాకుండా మరి జాగ్రత్తలు తీసుకుందాం. అభివృద్ధి తర్వాత నాయన ఇక్కడ పానాలు పోతా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ట్రాన్స్పోర్ట్ను నిలిపివేద్దాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను తగ్గిద్దాం, ప్రజలకు గిన్ని గైడెన్స్లు మనం చేద్దాం అనే ఆలోచన ఉన్నది అసలు గవర్నమెంట్లకు? ఒక్కరి దగ్గర కనిపిస్తలేదు కదా ఈ దేశం మొత్తంలో కూడా. ఏమైపోతుందంటే ఇక చెప్తా చూడురి, ఇప్పుడు ఏదో 100-200 కేసులు ఏమో నమోదవుతా ఉన్నాయి. ఒక్కొక్క కేసు మెల్లమెల్లగా వస్తూ ఉంది. కూకట్పల్లిలో ఒక కేసు వచ్చింది. ఇప్పుడు సప్పుడు కాకుండా ఉంటారు. అది కూకట్పల్లి అంతా వాపించినా కూడా సప్పుడు కాకుండా ఉంటారు. అది హైదరాబాద్ అంతా వాపించినప్పుడు ఏమవుతుందంటే అయ్యో కరోనా వచ్చిందిరా, ఓ కరోనా వచ్చిందిరా, ఎట్లొచ్చిందిరా అంటారు. ఈ డ్రామా ఒకటి చేస్తారు. ఆవేశం స్టార్ కంటే ఘోరంగా చేస్తారు వీళ్ళంతా కూడా. వీళ్ళు ముఖ్యమంత్రులు లేకపోతే మరి సోషల్ మీడియా స్టార్లో కూడా అర్థం కాదు. ఏంటంటే సమస్య వస్తుంది అన్నప్పుడు గ్రహించాలి ఒక విజన్ తోటి. మరొక వచ్చింది ఇట్లాంటి రోగం ఒకటి మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ అప్పుడు ఒకసారి వస్తేనే 10 ఏళ్ళు వెనకకు పోయినవరా నాయన, ఆ 2 ఏళ్ళు ఉన్నందుకే మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటుందో తెలియదు, ఎన్ని ఏళ్ళు వెనకపోతుందో తెలియని పరిస్థితి. మరి అసలు పరిస్థితి ఉన్నప్పుడు వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినాం మనం. ప్రపంచం అంతా కూడా మనమే సప్లై చేసి మంచి పేరును గాంచినాం. మరి రోగం వచ్చిన తర్వాత అంత అద్భుతంగా ప్రదర్శించిన మనం ఇప్పుడు మళ్ళీ రాబోతుందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త ఇంకెంత అద్భుతాన్ని ప్రదర్శించాలి. ఎక్కువ సప్లయర్ జరిగింది, ఎక్కువ వీటిని క్రియేట్ చేసింది, వారి ఫౌండేషన్ వేసిందే మన హైదరాబాద్, మన తెలంగాణ కదా. మరి మనం ఎంత ముందుకు ఉండాలి? ఈ చూడుర్రి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ దుర్మార్గుల దగ్గర ఒకటే ఉంటుంది. ఏ పార్టీ వాడైనా సరే, ఏ రాజకీయ నాయకుడు సరే. అంటే బాధ అనిపిస్తుండొచ్చు, బట్ చెప్తున్నా అంత అంటే మొత్తం కొన్ని విషయాలలో మొత్తం చేతులన్నీ కాలిపోయినాక పచ్చి ఆకులు పట్టుకుంటారు పోయి ఉట్టిగానే. మేమేం చేస్తామంటారు జనాలు. ఏం అడిగే అనే పరిస్థితి కూడా ఉండదు. మీకేం నష్టం ఉంటుంది అంటే రాజకీయ నాయకులకు ఏం నష్టం ఉంటుంది చెప్పుడు? పెద్ద బంగులా, చుట్టూ పనులు, 4-5 కార్లు, కోట్ల డబ్బులు, ఇంటికాడికి స్వచ్ఛమైన బర్రెలు వస్తే పొద్దున పాలు పిండుకుంటారు, ఇంటికాడ ఓ తోట ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది, మీకు అన్నీ మంచి లభ్యమవుతాయి. కానీ బియ్యానికి కూడా గతి లేనోడు కరోనా వంటి వచ్చి రోగం వచ్చి అన్నీ నిలిపివేసి ఇంట్లోనే ఉండాలంటే ఇంట్లో బియ్యం కూడా ఉండవు. ఆ రోజు రాత్రిపూట అన్నం వండుకుందామంటే బిందెలు అడుగుబడ్డ నీళ్లు దోవుకొని తాయి కడుపు నింపుకొని పండుకునే పరిస్థితి కరోనా టైంలో ఎంతోమంది పేదోళ్ళు అనుభవించారు. ఇది మీ అందరికి ఎట్లా తెలుస్తుంది చెప్పుండ్రి. దయచేసి నేను చెప్తా ఉన్నా, వస్తుంది, అలర్ట్గా ఉండాలి, రాకుండా మనమే కాపాడుకోవాలి. ప్రజలు భయపడతారని మీరు చెప్పకపోతుండొచ్చు, అటువంటి కారణాలు కూడా ఉండొచ్చు. బట్ ప్రజలకు మొత్తం అబోదిబో వచ్చేస్తుంది అనకుండా జాగ్రత్తలైనా తీసుకోవాలా, ఒక దిశానిర్దేశమైనా చేయాలి. అవేవి కూడా ప్రభుత్వం దగ్గర కనిపించకపోవడం నిజంగా దుర్మార్గం. అది నిజంగా అది చాలా దుర్మార్గం. దయచేసి ఇనిషియేటివ్గా తీసుకొని ఏ విపత్తులు కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని